హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీ అయిన పాలకూర ఎగ్ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. వేడి వేడి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అలాగే ఈవినింగ్ స్నాక్స్లోకైనా సరే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. పాలకూరతో చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి. పాలకూరని ఇష్టపడిన వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పాలకూరని ఇష్టపడని పిల్లలకి ఇలా పాలకూరను ఎగ్ బుర్జీలో వేసి ఇవ్వడం వల్ల అందులో పాలకూర ఉందని కూడా తెలియకుండానే తింటారండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక లేట్ చేయకుండా పాలకూర ఎగ్ బుర్జీని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు దాకా వేసుకోండి. ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకొని ఇప్పుడు బాగా కలిపి ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయ ముక్కల్ని కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కల్ని వేసుకుని ఒకసారి కలపండి. టమోటో ముక్కలు కూడా కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కాస్త టమోటో కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి పెద్ద కప్పుతో 1 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలకూర మొత్తం కూడా సాఫ్ట్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. పాలకూర మొత్తం కూడా ఎక్కడ కనిపించకుండా పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకోవడం వల్లనే చిన్నపిల్లలు అందులో పాలకూర ఉందని తెలియకుండా వాళ్ళు తీసుకుంటారండి. అందుకోసమే ఇలా పూర్తిగా పాలకూరను మగ్గించండి. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఒక పక్కకి మొత్తం ఉల్లిపాయ ముక్కల్ని సైడ్లో పెట్టండి. మరొక సైడు 6-7 దాకా గుడ్లను ఇలా కుట్టుకొని వేసుకోండి. ఇలా ఎగ్స్ని ఒక సైడ్లోకి వేసుకోవడం వల్ల మనకు తొందరగా ఫ్రై అవుతుందండి. అంతేకాదు పెద్ద పెద్ద పీసెస్లో కూడా మనం చేసుకోవచ్చు. అందుకోసమే ఇలా ఒక సైడ్కి వేసుకోండి. మీకు ఎగ్ బుర్జీ పెద్ద పెద్ద పీసెస్కి కావాలనుకుంటే ఎక్కువగా కలపకుండా కాసేపు ఆగిన తర్వాత నిదానంగా స్లోగా మిక్స్ చేయండి. అలా అయితే పెద్ద పెద్ద పీసెస్లో కట్ అవుతుంది. ఎగ్ వేసిన తర్వాత కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకోండి. మంటను ఎక్కువగా పెట్టేస్తే కనుక అడుగున మొత్తం అంటుకొని మొత్తం మాడిపోతుందండి. అందుకోసమే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నిదానంగా మిక్స్ చేసుకోండి. ఎగ్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకున్న పాలకూర ఉల్లిపాయ ముక్కలు కూడా ఇప్పుడు బాగా కలిపేసి మరొక 2 నిమిషాల పాటు ఇలా నిదానంగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఎగ్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఎగ్ మొత్తం కూడా ఎక్కడ తడిగా లేకోకుండా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. అలాగే రుచికి సరిపడంత కూడా ఉప్పును వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలపండి. ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కాబట్టి కారంని మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా పసుపు కారం వేసుకున్న తర్వాత కూడా 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకోండి. గరం మసాలా వచ్చేసి ఆప్షన్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మీరు ఇంకా కావాలనుకుంటే కాస్తంత జీలకర్ర పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలపండి. అంతే, ఎంతో రుచికరమైన ఎంతో హెల్తీ అయిన పాలక్ ఎగ్ బుర్జీ రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎగ్ బుర్జీని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ బుర్జీ రెడీ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.